ఆయన 1818లో ఆసియాలో మొట్టమొదటి అమ్మాయిల కాలేజీ స్టార్ట్ చేసినాడు. ఇది నా అమ్మాయిలు పంజాబులు డ్రెస్ వేసుకొని బ్యాక్ ప్యాక్ వేసుకొని యాపిల్ ఫోన్ పట్టుకుని టక్క 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 కాలేజీకి వెళ్తున్నారంటే ఎవరి కారణమో తెలుసా? విలియం కేరీ. 1818 దాకా అమ్మాయి గడప దాటి బయటకు వచ్చేది కాదు. అలాంటిది ప్రత్యేకంగా ఉమెన్స్ కాలేజ్, ఈసీ కాలేజ్ అని పేరు పెట్టినారు. అది డచ్ కింగ్స్ వారికి అఫిలియేషన్ చేసినారు. ఆ డచ్ వాళ్ళు వచ్చి, అంటే డెన్మార్క్ వాళ్ళు వచ్చి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చినారు. ఆ యూనివర్సిటీలో ఆయన 2 సబ్జెక్టుల్లో ప్రొఫెసర్, బెంగాల్లోనూ ఇంగ్లీష్లోనూ ప్రొఫెసర్. ఆ 2 ఆయన భాషలు కాదు, నేర్చుకున్న భాషలు. మనకి తెలుగే సరిగా రాదు, ఇంక వేరే భాషలు ఏమొచ్చు. ఎక్కడ ఆ క్రైస్తవం ఎక్కడ, మన క్రైస్తవం ఎక్కడ, వాళ్ళ త్యాగం ఎక్కడ, మన త్యాగం ఎక్కడ, వాళ్ళ కమిట్మెంట్ ఎక్కడ, మన కమిట్మెంట్ ఎక్కడ? 66వ వార్షికోత్సవం 64, 63, 62, 60 వస్తూనే ఉంటాయి, 67, 68, 69 వస్తూనే ఉంటాయి. సంవత్సరాలు మారిపోతుంటాయి, నంబర్స్ మారుతున్నాయి, నేచర్ మారట్లేదు. ఎట్లున్నామో అట్లే. ఎక్కడేసినా గొంగడంటే ఇక్కడే. ఎప్పుడు 10 సంవత్సరాల వార్షికోత్సవం అప్పుడు అంతే, 20 కంతే, 30 కంతే, 40 కంతే, 63 కంతే, 64 కంతే, 65 కంతే. నువ్వు ఎన్నైనా పెట్టుకో, 70 పెట్టుకో, 75 పెట్టుకో, నేను అంతే. ఇలాంటి వారి ద్వారా ఏం లాభం ఉంది? ఆయన కరపత్రిక రాస్తే ఆ కరపత్రిక అటు ఇటు వాళ్ళ చేతిలో వీళ్ళ చేతిలో వచ్చి ఒక బ్రాహ్మణుడి చేతిలో పడింది. ఆయన ఒరిస్సా బ్రాహ్మణుడు. ఆ కరపత్రిక ఆయన చదువుకొని రక్షణ పొందినాడు. ఆయన రక్షణ పొంది యేసు ప్రభుని గురించి ఆ దినాల్లో వాక్యం చెప్పడం కష్టం ఉండదు, ఎందుకంటే బైబిల్ సొంత భాషలో లేదు. అందుకనే పాటల రూపంలో వాళ్ళు వాక్యం చెప్పేవాళ్ళు. అలాగా ఆంధ్ర క్రైస్తవ గానకోయలుగా ఆయన మార్చబడుతూ వచ్చినాడు. ఆయన లేకపోతే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు లేవు. ఆయన పేరే పురుషోత్తం చౌదరి. 4 ఆంధ్ర క్రైస్తవ కీర్తనలకు పితామహులు, స్తంభాలు: పురుషోత్తం చౌదరి, పులిపాక జగన్నాథం, మల్లెల దావీదు, బేతాళ జాన్. ఈ 4 యేసుక్రీస్తు ప్రభువుతో నడిచిన అనుభవాన్ని అంతటిని రంగరించి పాటలు రాస్తే, యెహోవా నా మొర నాలించు మా ప్రభువా. మనిషి యొక్క హృదయాన్ని అలాగ ప్రజ్వలింపచేస్తాయి. ఎక్కడ విలియం కేరీ, ఎక్కడ పురుషోత్తం చౌదరి, ఎక్కడ ఆంధ్రాలో ఉన్న మనము, ఎట్లా లింక్ ఇది? దీన్నే వాక్య పరిచర్య అని అంట. ఏమైనా అర్థమవుతుందా? నాకు చాలాసార్లు అనిపిస్తుంది, జీవితంలో ఏమీ ఏమీ చేయలేకపోయామే, బతకడం అవసరమా? రాత్రిపూట ఒక్కడే ఎల్లెలకలు చూస్తూ అలాగ తిరిగే ఫ్యాన్, తిరిగి ఏసీని చూస్తూ ఇలాగ ఆలోచిస్తుంటా, ప్రభా ఒక్క వ్యక్తి భారతదేశానికి పంపించి ఆయన ద్వారా ఎన్ని బైబిల్ ఇది నాన్న మా చేతిలోకి వచ్చింది. రాసిన బైబిల్ చదువుకోవటానికి బద్ధకంగా ఉంది. చదువుకునేది వాక్యం గుర్తుపట్టలేకపోతున్నాం, దాన్ని ప్రకటించుకోలేకపోతున్నామే.